రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొనబోతున్నారు. నేడు ఈ ఆఫీసు ప్రజా సమస్యలు, చెత్త నిర్వహణపై చర్చించనున్న సీఎం దీనితో పాటుగా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు గురించి ఆరా తీయనున్నారు. సంక్షేమ కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పించనున్నారు. రైట్కి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏంటి నేడు అంటే రెండవ రోజు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే పలు అంశాల మీద కీలకంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. కొండలరావు, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఏదైతే సంజీవని హెల్త్ ప్రాజెక్టుకు సంబంధించి వేసవిలో నీటి సమస్యపై ప్రధానంగా ఈరోజు చర్చ జరగనుంది. వేసవిలో నీటి ఎద్దడి, ప్రజలకు వచ్చే ఇబ్బందులపై కూడా ముఖ్యమంత్రి ఈరోజు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఏదైతే సూపర్ 6 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి సంక్షేమంపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. మరి ముఖ్యంగా విద్య, స్కిల్ డెవలప్మెంట్ పై ఆయా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద కూడా కలెక్టర్ని అడిగి తెలుసుకోనున్నారు. వీటిపై కూడా ముఖ్యమంత్రి చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి ఆదాయ అర్జన శాఖలపై కూడా ప్రత్యేక సమీక్ష కూడా నిర్వహించనున్నారు. ఆదాయం అలాగే వ్యయం, ఖర్చు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. మరోవైపు ఏదైతే నిన్న జరిగిన మీటింగ్ లో ప్రధానంగా ఏదైతే జిఎస్టీ గ్రోత్, జిల్లాల వారీగా జిఎస్టీపై అంచనాలు నిన్న నిర్వహించడం జరిగింది. మరోవైపు మంత్రులు ఈ మధ్య కాలంలో సింగపూర్ లో దేశంలో పర్యటించిన నేపథ్యంలో ట్రైనింగ్ వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ అంశం మీద ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటూ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్నటువంటి పాలనా విధానాలు అక్కడ ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయి కాబట్టి సింగపూర్ లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలు తెలుసుకుని ఓ జిల్లాను మోడల్ గా అభివృద్ధి చేద్దామంటూ కూడా ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది. సింగపూర్ విధానాలు అమలుకు 90 రోజులు యాక్షన్ ప్లాన్ తయారు చేసి పర్యవేక్షణ చేపట్టాలంటూ కూడా సింగపూర్ దేశంలో నేను కాదు మనం అనే విధానాన్ని అమలు చేస్తున్నారని, ఇక నుంచి మనం కూడా నేను అనే పదాన్ని ఉపయోగించకుండా మనం అనే పదాన్ని ఉపయోగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే కూడా కలెక్టర్లకి దిశానిర్దేశం చేశారు. అలాగే మంత్రులందరూ కూడా దీనికి సహకరించి ముందుకెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చివరిగా కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై కూడా ముఖ్యంగా చర్చ అయితే ఈరోజు జరగనుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.